హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో, ఇంకా పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టే రుచి రైస్తో చేసిన పాయసం అనమాట. నార్మల్ రైస్తో చేసిన పాయసం కన్నా ఈ రుచి రైస్తో చేసిన పాయసం అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా వినాయక చవితి వస్తుంది కండి, ఒకసారి ఈ రుచి రైస్తో చేసిన పాయసం అయితే ఈసారి వినాయక చవితికి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా నైవేద్యంగా ఒక రెసిపీ అనేది పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇవేనండి రుచి రైస్ ప్యాకెట్ అనమాట. ఇది అమెజాన్లో అయినా దొరుకుతుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ వచ్చేసేసి 1 కప్పు రుచి రైస్ని అయితే తీసుకున్నానండి. ఈ రుచి రైస్ అనేది మన నార్మల్ రైస్లా కాకుండా వంశలిలాగా ఉంటాయండి. ఇవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు రుచి రైస్ని అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకైతే చూపిస్తున్నానండి. రుచి రైస్ అనేది ఇలా ఉంటాయండి. ఇలా తీసుకున్న ఈ రుచి రైస్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు అనేది మాడకుండా మంటని సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బాదం, కొన్ని పిస్తాలు వేసానండి. పిస్తా ప్లేస్లో కిస్మిస్లు అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చిన వరకు అయితే తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి అదే కడాయిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యిలో వచ్చేసేసి మనం ముందుగా 1 కప్పు రుచి రైస్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే ఇవి మాడిపోతాయి, కలర్ అనేది బ్లాక్గా అవుతుందండి. అందుకనే మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పాలు వేసుకోవాలండి. పాలు వచ్చేసి నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. తర్వాత దీంట్లో 1.5 కప్పు అయితే వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే రైస్ ఉడకటానికి, అందుకని నేను 1.5 కప్పు వాటర్ అయితే వేసాను. తర్వాత పాలు కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రైస్ని అయితే ఈ పాలల్లోకి వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా రైస్ వేసినప్పుడే కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ రైస్ అనేది అడుగు పట్టేస్తుంది అనమాట. అందుకనే రైస్ వేసిన తర్వాత గరిటతో బాగా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను 1 కప్పు పంచదార వేసుకున్నాను. 1 కప్పు రుచి రైస్కి 1 కప్పు పంచదార సరిపోతుందండి. లేకపోతే కొంచెం స్వీటు ఎక్కువైన వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు అనమాట. తర్వాత 2 యాలకులు దంచుకొని, యాలకుల పొడైనా వేసుకోవచ్చు, యాలకులు దంచుకొనైనా వేసుకోవచ్చు అండి. తర్వాత దీంట్లోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కండెన్స్డ్ మిల్క్ అండి. దీంట్లో కండెన్స్డ్ మిల్క్ అయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 4 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకున్నానండి. దీంట్లో రైస్ అనేది ఎలా ఉడకాలంటే మనం చేత్తో పట్టుకుంటే ఇరిగిపోవాలన్నమాట. అలా రైస్ని అనేది ఉడికించుకోవాలి. దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి. ఈ రుచి రైస్ పాయసం అనేది ఇలా లిక్విడ్గానే ఉండాలండి. అందుకనే పాలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలండి. మిగిలినవి అయితే ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలి. తర్వాత మనం కొన్ని పాలను అయితే సైడ్కి పెట్టుకోవాలండి. ఆ పాలలో వచ్చేసి బాదం పౌడర్ అయినా లేకపోతే
కస్టర్డ్ పౌడర్ అయినా ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఉండలేం లేకుండా కలుపుకోవాలండి. ఇలా వేయటం వలన ఈ పాయసానికి అనేది థిక్నెస్ వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న పాయసంలోకి వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే వేసుకోవాలి. గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు వచ్చేస్తుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవటమే అండి. ఇలా రుచి రైస్ పాయసం అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆపేసేసుకోవాలన్నమాట. లేకపోతే దగ్గరకు వచ్చేసేస్తుందండి, ఉండలా అయిపోతుందన్నమాట. ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆపేసేసుకోవాలి. ఫైనల్గా మనం ఇందాక కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి, అవి కూడా పైన గార్నిషింగ్గా వేసేసుకోవచ్చు అనమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా రుచి రైస్ పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇది ఇట్లా మనం లిక్విడ్గా ఉన్నప్పుడే దింపేసేసుకుంటే చల్లగా అయిన తర్వాత కూడా ఇలానే ఉంటుందండి, లేకపోతే దగ్గరగా అయిపోయి ముద్దలా అయిపోతుందన్నమాట. ఈసారి ఈ వినాయక చవితికి ఈ పాయసాన్ని నైవేద్యంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.